హాయ్. నమస్కారం. ఎలా ఉన్నారు? 2, 3 రోజులుగా పండగ హడావిడిలు. అందరూ బిజీగా ఉంటారు. బట్ 2024 ఈ కనుమ పండుగ అయిపోయిన సందర్భంగా 3 రోజులు భోగి, సంక్రాంతి, కనుమ చాలా ఉత్సాహంగా చేసుకున్న వారందరికీ కూడా పండగ శుభాకాంక్షలు. సో, నెక్స్ట్ వచ్చేటప్పటికి మన బిజినెస్. శ్రీకరాయిల్లో బిజినెస్ చేసుకోవాలి అనుకునేవాళ్ళు, ఇంత మంచి ఆపర్చునిటీని వదులుకోకూడదు అనుకునేవాళ్ళు, తార్నాకలో ఆఫీస్ ఉంది. ఆల్రెడీ మీకు నెంబర్ కూడా డిస్క్రిప్షన్లో ఉంది. ఆ నెంబర్కి కాల్ చేయొచ్చు, మీరు వచ్చి మాట్లాడొచ్చు, మీకు ఏమైనా డౌట్లున్నా మెసేజ్లు పెట్టచ్చు. ఎందుకంటే రోజు రోజుకి వేగంగా దూసుకుపోతోంది. ఇంత మంచి ఆపర్చునిటీ ఒక 1200 ఒక ప్రోడక్ట్ ఆర్డర్ పెట్టుకోవడం. ఇంతకు ముందంతా 2200 అన్నారు, ఇప్పుడేంటి 1200. ఎస్, ఇప్పుడు ఓన్లీ 1200తో కూడా మీరు ఒక ఆర్డర్ బుక్ చేసుకోవచ్చు. ఆర్డర్ బుక్ చేసుకొని మీకు కావలసినటువంటి మంచి డైమండ్ ఆర్నమెంట్ మీకు తీసుకునే అవకాశం. ఇంత మంచి అవకాశాన్ని, ఇంత మంచి బిజినెస్ ఆపర్చునిటీని ఎవ్వరూ మిస్ చేసుకోకండి. గతంలో చాలా చాలా చెప్తూనే ఉన్నాం. ఫస్ట్ ప్రోడక్ట్ గురించి చెప్పాను, సెకండ్ ప్రోడక్ట్ గురించి చెప్పకుండా మళ్ళీ ఇదేంటి అనుకుంటున్నారు. ముందు పని అంటూ మొదలు పెట్టాలి కదండి. అందరూ పని మొదలు పెట్టండి. ఇక్కడ మనం సిల్వర్ సేల్స్ మ్యాన్గా స్టార్ట్ చేస్తాము. ముక్కు పుడకనికి ఆర్డర్ పెట్టుకుంటూ చాలామంది కొన్ని నవ్వుతున్నారు. ముక్కు పుడక మీద బిజినెస్సా? ముక్కు పుడకలు ఎవరు పెట్టుకోవట్లేదు, ప్రతి ఒక్కరు పెట్టుకుంటున్నారు. చాలా మటుకు ఎక్కడో కొంచెం మంది పెట్టుకోవట్లేదు. కానీ అలాంటి ముక్కు పుడక ద్వారా కూడా, ఎందుకంటే ఇది గోల్డ్ అండ్ డైమండ్ జ్యువెలరీ అండి, ముక్కు పుడకని కూడా చాలా చిన్నగా చూడాల్సిన అవసరం లేదు. ఇది కూడా ఎంతో ఇంపార్టెంట్ వస్తువే. దానికి తోడు మన ఇంట్లో ఒక వస్తువు వస్తుంది. ఒక 1200తోటి మనం ఆర్డర్ బుక్ చేసుకొని మనకి నచ్చినప్పుడు మనం తీసుకోవచ్చు. మనకి నచ్చినప్పుడు మనం ఈఎంఐ కట్టుకోవచ్చు. మీకు ఫ్లెక్సిబిలిటీ ఉంది. జనరల్గా మీరు ఎక్కడైనా వెళ్ళి ఒక లలితాలోనో లేకపోతే ఒక మలబార్లోనో ఇలాంటి వాటిల్లో ఏదన్నా ప్రోడక్ట్ ఆర్డర్ ఇస్తే వాళ్ళు చెప్పిన డేట్కి ఖచ్చితంగా మనం డబ్బులు కట్టాలి. కానీ ఇక్కడ ఈఎంఐ పద్ధతిలో మీకు నచ్చినట్టుగా ఫ్లెక్సిబుల్గా 150 రూపాయలు కూడా కట్టుకొని ప్రోడక్ట్ సొంతం చేసుకోవచ్చు. ఫ్రీగా కావాలనుకుంటున్నారా? మరో ముగ్గురు చేత షేర్ చేయండి, మరో ముగ్గురు చేత ఆర్డర్ పాస్ చేయించుకోండి. సింపుల్. ఒక 6 నెలలు, కేవలం 6 నెలలు మాతో పాటు ట్రావెల్ చేయండి. ఈ డైమండ్ జ్యువెలరీలో ఉన్న మిరాకిల్ ఏంటో కనుక్కోండి. ఆల్ ది బెస్ట్. ఇక్కడ సిల్వర్ సేల్స్ మ్యాన్ అని అంటున్నారు. మేము ఇంటింటికి తిరగాల, మేము ఇంటింటికి తిరిగి ఈ ప్రోడక్ట్ గురించి చెప్పాలా, మేము ఏదో బ్యాగులో వేసుకొని వెళ్ళిపోయి అమ్మాలా? ఇవన్నీ అవసరం లేదండి. మనం పెట్టుకునే ఈ 1200 ఆర్డర్ తోటి మనకి ముక్కు పుడక మన ఇంటికే వస్తుంది. అది ఎలాగంటారా? ఇక్కడ 4 ప్రోడక్ట్లు ఉన్నాయి. అలాగే 4 రకాల కేటగిరీస్ ఉన్నాయి. ఇందులో ఫస్ట్లో వచ్చేది సిల్వర్ సేల్స్ మ్యాన్ అంటున్నాం. ఇక్కడ ముక్కు పుడక మాత్రమే అమ్ముతాం మనం. ఈ సిల్వర్ సేల్స్ మ్యాన్లో ప్రతి ఒక్కరికి మంచి కమిషన్స్ ఉంటాయి, ఇన్సెంటివ్స్ ఉంటాయి. మీరు ప్రతి ఒక్కరికి చెప్పచ్చు. ఎందుకంటే ఇవాళ రేపు ఈఎంఐలో తీసుకోవడం అనేది సర్వసాధారణమైపోయింది. ప్రతి వస్తువు ఏది దొరకట్లేదు చెప్పండి. అలాగే మనకి డైమండ్ ప్రోడక్ట్ కూడా ఇక్కడ దొరుకుతోంది. ఈ ప్రోడక్ట్ మీద మీకు వచ్చే కమిషన్స్, ఇన్సెంటివ్స్ ఒక్కసారి అవి ఏంటో చూస్తే మీరు ఖచ్చితంగా ఈ బిజినెస్ని టేక్ ఓవర్ చేస్తారు.
ఎందుకంటే ప్రతి ఒక్కరం కూడా ఏ వస్తువు ఎక్కడ కొనుక్కొచ్చుకున్నా మొదట పక్కింటి వాళ్ళతో చెప్పేస్తాం. ఆ షాప్‌లో ఈ ప్రోడక్ట్ ఎంత బావుంది, ఆ చీర బావుంది, ఆ నగలు బావున్నాయి. సో, ఇలాగా ఏది కొంటే దాన్ని మనం ప్రమోట్ చేస్తున్నాం. కానీ మనకో రూపాయి ఇస్తున్నారా ఎవరైనా? ఇవ్వరు. కానీ ఇక్కడ మీరు ఈ ప్రోడక్ట్‌ని ప్రమోట్ చేయండి. సిల్వర్ సేల్స్ మ్యాన్ లాగా ప్రతి ఒక్కరికి చెప్పండి. మీ చుట్టుపక్కల వాళ్ళకి, మీ ఫోన్‌లో ఉన్న కాంటాక్ట్స్ వాళ్ళకి చెప్పండి. వాళ్ళు ఆర్డర్ పెట్టుకుంటారు. ఆ తర్వాత వాళ్ళు ఇంకా వేరే వాళ్ళకి చెప్తారు. సో, ఇలా మీరు బిజినెస్‌ని డెవలప్ చేసుకుంటూ వెళ్ళడం ద్వారా వారానికి 400 నుండి 40,000 సంపాదించుకునే అవకాశం సిల్వర్ సేల్స్ మ్యాన్‌గా. సో, మరి ఇంకెందుకు ఆలస్యం? త్వరగా మీ ఫోన్ బుక్ ఓపెన్ చేయండి. ఎవరికి చెప్పాలనుకుంటున్నారో వాళ్ళని తీసుకొని ఈ ఫాలో అవుతారా? ఈ యూట్యూబ్‌లో పెట్టినటువంటి దాన్ని, లేదా తార్నాకలో ఆఫీస్ ఉంది అక్కడికొస్తారా? మెసేజ్ చేస్తారా? లేకపోతే ఫోన్ చేస్తారా? మీ ఇష్టం. మీరెలా చేసినా ఇంకా వివరంగా చెప్పుకునే ఇది మాకుంది. సో, మేము చెప్తాము. మీరందరూ గూడా నిరుద్యోగం అనేది లేకుండా మనకొచ్చి చాలీ చాలని ఆదాయాలతో ఇబ్బంది పడకుండా ఈ బిజినెస్‌ని టేక్ ఓవర్ చేసి చక్కగా ఫ్రీడమ్‌గా ఫైనాన్షియల్ ఫ్రీడమ్ తీసుకుందాం. ఓకే. థ్యాంక్ యూ.